ఇక సీఎం జగన్తో ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. మంత్రులు విడుదల రజనీ, ధర్మాన, మాజీ మంత్రి కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలతో రానట్లు సమాచారం. మరి సీఎంఓ నుండి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలలో ఇద్దరు రానట్లుగా సమాచారం. స్పెషల్ ఉందని నేను అనుకోవడం లేదు. స్పెషల్ ఉందని నేనేం అనుకోవడం లేదు. ప్రతి 2-3 మాసాలకి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుల్ని, ఇన్ఛార్జీల్ని పిలిచి సమీక్ష చేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అది ఏ మేరకు ఏ నియోజకవర్గాల్లో జరుగుతున్నది, ఎవరు ఏ రకంగా చేస్తున్నారనే దాని మీద సమీక్ష చేయటం అనేది గత 5-6 మీటింగుల నుంచి జరుగుతున్నటువంటి అంశం. దానితో పాటుగా గృహ సారథుల్ని, కన్వీనర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక నూతనమైన పద్ధతుల్లో ఈ సంవత్సరం పాటు పనిచేయబోతుంది పార్టీ. దానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా 7వ తారీఖు నుంచి జగనన్నే మా భవిష్యత్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాని మీద సమీక్ష, జరిగిన దాని మీద సమీక్ష, జరగబోయేది ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాల మీద మాత్రమే ఇవాళ డిస్కషన్ ఉంటుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. మరి టీవీల్లో చూస్తే ఏదో మంత్రివర్గ విస్తరణలు, విస్తృత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? మీరు చేస్తున్నారు ప్రచారం. ఈ టీవీలన్నీ ఆయన తీసేస్తున్నారు, ఈయన తీసేస్తున్నారు, ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు అని మీరు చెప్తున్నారు. నాకైతే ఇంతే. ఇక సీఎం జగన్తో ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. జమీమా, సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఎమ్మెల్యేలకి ఒక కీలక సమావేశంగా ఉంది. ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం అంటూ కూడా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలను, సమన్వయకర్తలను, అదేవిధంగా మంత్రులు, ఏదైతే పార్టీ ముఖ్య నేతలందరూ కూడా పార్టీ ఇప్పటికే ఏదైతే ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఎమ్మెల్యేలు వెలగెక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి. వారిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మంత్రి విడుదల రజనీ, అదేవిధంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఈ సమావేశానికి గైర్హాజరైనట్టు తెలియజేస్తుంది. మరికొంతమంది చూసుకుంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఉమాశంకర్ గణేష్, అదేవిధంగా బాలనాగిరెడ్డి, నవాజ్ బాషా వీరందరిలో కూడా కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు, ఏదైతే మంత్రులు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. ఏదైతే మంత్రి విడుదల రజనీ ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మంత్రి విడుదల రజనీ ఎందుకు హాజరు కాలేదన్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఏదైతే మరి రాజశేఖర్కు ఒకసారి మంత్రి పదవి ఇస్తారనేటువంటి ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాస్త మంత్రి విడుదల రజనీ అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మరొక మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏదైతే ఆసరా చెక్కుల పంపిణీ ఉందంటూ కూడా ఆయన కూడా గైర్హాజరైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని ఏదైతే గుడివాడకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్ నేతగా ఉన్నటువంటి కొడాలి నాని కూడా ఈ సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఏదైతే కొద్ది రోజులుగా కూడా కొడాలి నాని ఏదైతే కాస్త వేగం తగ్గించి మాట్లాడుతున్నాం, అదేవిధంగా తన పదజాలాన్ని కూడా ఏదైతే మార్చి మాట్లాడతాం మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఈ సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి. కొద్ది రోజులుగా కూడా ఏదైతే సీఎం జగన్ ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేటువంటి ఆర్కే కూడా ఈ సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఏదైతే పార్టీ ఏర్పడిన 2-3 సంవత్సరాల్లో కూడా బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వారికి గత కొద్ది రోజులుగా కూడా సీఎం జగన్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ కూడా కొంత సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు వీరందరూ కూడా సమావేశానికి గైర్హాజరైనటువంటి పరిస్థితి. వీరందరూ సీఎం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు వాళ్ళు ఏదైతే ఈ మీటింగ్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేటువంటి సమాచారం మనకి తెలియాల్సి ఉంది. జమీమా, థ్యాంక్ యూ రాజ్ కుమార్.